ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 29వ తేదీ అమావాస్య. ఈ రాశివారు మార్చి 29 లోపు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే అమావాస్యలోపు ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశికి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం మీరు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అవతలి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు. అదే ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే, అవతలి వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు. ఎదుటివారికి సాయం చేయడంలో ముందుంటారు. వేరే వాళ్ళని ఎక్కువగా సంతోషపరచాలని, వాళ్ళని సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికీ కూడా మీ మనసులో బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచుకుంటారు, బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు, మీ మనసులో మాటను చెప్పుకుంటారు. ఇదే మీకు ఒక రకంగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికే మీ బాధను చెప్పుకుంటున్నారు. అందుకే మీపై ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే టైంలో మీరైతే తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరే మీ కాళ్ళ మీద కత్తి వేసుకున్నట్టు అవుతుంది. అంటే మీరు చేస్తున్న పనులు మీరే చెడగొట్టుకున్నవారు అవుతారు. ఇక దీంతో పాటు అమావాస్యలోపు చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది. ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు. ఇంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది. మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేకపోతే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా ముందుగా మీరు చేస్తున్న పని గురించి మీ ఆలోచనలు అనేవి ఎవరితోనూ చెప్పకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కంపల్సరిగా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి. ఆ ఆలోచనలు పూర్తిగా కొంతకాలం ఆపేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు. సక్సెస్ రాదు. మీరు పెట్టుబడులు పెట్టేటటువంటి పనులు స్టార్ట్ చేశారు అనుకోండి, సక్సెస్ అనేది రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఎక్కడా కూడా ఎవరిని కూడా, ఎంత మిత్రులైనా సరే, ఎంత బంధువైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేబదులుగా డబ్బులు ఇచ్చినా, అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి మీరు ఈ సమయంలో ధనానికి సంబంధించిన లావాదేవీలలో పడకుండా ఉండడం మంచిది. ఇక దానితో పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా సరే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మీరు మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో అది చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎటువంటి గొడవల్లో కూడా మీరు కలగజేసుకోకుండా ఉంటే మంచిది. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి, గొడవలు చూడండి, వినండి. కానీ మీ సలహాలు మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్నటువంటి అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు దాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.
ఈ సమయంలో ఆ పనులన్నీ జరుగుతాయి. మీరేదైనా కొనాలి అనుకున్నా, మీరేదైనా తీర్చాలి అనుకున్నా, మీకేదైనా కావాలి అనుకున్నా అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కుటుంబ సమస్యలు, బంధువుల్లో సమస్యలు, కోర్టుకి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఏ సమస్య మీరు పాజిటివ్‌గా సమాధానం రావాలి అని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్‌గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ప్రణాళికని బట్టే మీ ట్రావెలింగ్ అనేది విజయవంతం అవుతుంది. ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్టమైన దైవం కావచ్చు, ఎవరో ఒకరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెలంతా కూడా మీకు వీలైతే ప్రతినిత్యం కూడా దేవాలయానికి వెళ్ళండి. మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి సంబంధించిన దైవాన్ని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. లేదా కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ హెల్త్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు జలుబు, దగ్గు వంటి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు నడుముకి సంబంధించిన అలాగే నడుముకి కింద భాగంలో నొప్పి కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండవచ్చు. ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే ముందుగా అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిని పార్వతీదేవికి మారు రూపంగా చెప్తారు. పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో శివుడు కూడా అక్కడే ఉంటారు. ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే మన కిచెన్ భాగంలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైంలో పడుకునేటప్పుడు కిచెన్లో ఉత్తర దిక్కులో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో రాత్రి పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసుకొని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వెలిగించాలి. లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవి కోసం ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండితో అట్టు వేసి ఆవుకి కానీ కుక్కకి కానీ తినిపించండి. ఇలా చేసినట్లయితే నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఇక రెండవది ధనిత్రాదేవి. ధనిత్రాదేవి అంటేనే దేవుళ్ళందరికీ వైద్యం చేసేవాళ్ళు అన్నమాట. ఇక ధనిత్రాదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. ఇక ఎక్కడైతే ధనిత్రాదేవి అడుగు పెడుతుందో అక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీనరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే ఈ నెలంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణ చేయటం వల్ల కుటుంబ సమస్యల యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి ఆకలి బాధలు దరిచేరవు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయండి. అలాగే ఆవులకు ఆహారాన్ని తినిపించండి. చూశారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.